కాకినాడలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేశారు హోంమంత్రి వంగలపూడి అనిత. తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చేరుకుని చిన్నారి తల్లిదండ్రులను ఆమె పరామర్శించారు. చిన్నారి ఆచూకీని అతి త్వరలోనే కనుగొంటామని వారికి భరోసానిస్తూ వారిని ఓదార్చారు. జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారి తల్లిని హత్తుకొని ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందిస్తామని ధైర్యం చెప్పారు. అనంతరం 6వ తేదీన జ్ఞానేశ్వరి ఇంటి నుంచి వెళ్లిన ప్రదేశాన్ని హోంమంత్రి అనిత పరిశీలించారు. అనిత వెంట ఎంపీ సానా సతీష్ బాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, ఎస్పీ బిందు మాధవ్, డీఎస్పీ తిలక్ ఉన్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ ని అందులో ఉన్న కొన్ని వాళ్ళు ఏదైతే తీస్తారో దాంతో కూడా ఫోరెన్సిక్ పంపించాలి. ఆల్రెడీ ఫోరెన్సిక్ కూడా పంపించాం. మాకు ఇంకో 1 or 2 days లో ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా వస్తుంది. ఎందుకంటే కొన్ని రిపోర్ట్స్ రావడానికి డేస్ పడుతుంది. ఎందుకంటే మనకు కెమికల్ రియాక్షన్స్ గురించి అయినా దేని గురించి అయినా, అందువలన దయచేసి దీన్ని కూడా ఇన్ని రోజులు పడుతుంది అన్ని రోజులు పడుతుంది అని మాత్రం దయచేసి అనకండి. ఒక టెక్నికల్ టీమే పనిచేస్తుంది. దీని మీద ప్రత్యేకంగా ఒక టెక్నికల్ టీం పనిచేస్తుంది. ఫోరెన్సిక్ కూడా పంపించి వచ్చిన తర్వాత ఆ ప్రిలిమినరీ రిపోర్ట్ లో కూడా కొన్ని ఏదైనా పాము కరిచిందా అలా కరిచిందా అంటే డాక్టర్లు కూడా అటువంటిది ఏమీ లేదని కూడా చెప్పారు. అంటే పాము కరిచినా అది దూరం నుంచి ఇంతవరకు రాదు 3 days తర్వాత కూడా. సో అన్ని యాంగిల్స్ లోనేనండి. మార్నింగ్ లెగిస్తే 2-3 గంటలు ఇంచుమించుగా నేను మన కాకినాడ ఎస్పీ గారితోనే మేము మాట్లాడుతున్నాం. అంటే ఆ బిడ్డ తొందరగా వచ్చిందని వార్త మా చెవిలో పడితే హ్యాపీగా ఫీల్ అవుతాం. నేను ఇంతవరకు కూడా ప్రతిరోజు కూడా చూసుకుంటున్నాము, వెరిఫై చేసుకుంటున్నాము. ఆ తల్లిదండ్రులకి భరోసా కలిగించాలి, గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉందని చెప్పడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ కుటుంబానికి గవర్నమెంట్ మేమందరం కూడా ఆసరాగా ఉంటాము, తోడుగా ఉంటాము. గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి